హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం కొంతమందికి అనేది ఫోలిక్ యాసిడ్ లోపాలు అనేవి ఉన్నాయనుకోండి. సో దానివల్ల బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల లాభాలు ఏంటనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రెగ్నెన్సీలో చాలామంది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలంటే వామిటింగ్స్ వస్తున్నాయి, మాకు నచ్చట్లేదు, దాని స్మెల్ మాకు అసలు వికారంగా ఉంటుంది, ఏదోలా ఉంటుంది అంటారు. బట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ వల్ల బేబీకి అనేది చాలా యూజెస్ ఉంది. అండ్ ఆల్సో దానివల్ల బేబీని మనం ప్రొటెక్ట్గా కాపాడుకోగలం కూడాను. సో దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటుంది, సో దానివల్ల అంటే మనం ఫోలిక్ యాసిడ్ అనేది యూజ్ చేయకపోతే వచ్చే సమస్యలు కూడా తెలుసుకుందాం. చివరి వరకు అనేది చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అనేది మేము వీడియో అనేది చేస్తాం, మీకు యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. సో ఫోలిక్ యాసిడ్ లోపం ఎలా ఉంటుంది, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవడం వల్ల బేబీకి ఆ లోపాలు అనేది వస్తుంది. సో అసలు మనకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎప్పటి నుంచి తీసుకోవాలనేది తెలుసుకుందాం. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 12 వారాల వరకు మెయిన్ తీసుకోవాలి. ఆఫ్టర్ కూడా తీసుకోవచ్చు, బట్ అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఆ సలహా అడిగి మీరు తీసుకోవాలి. అంటే మనకి 12 వారాల తర్వాత ఎందుకు ఎగైన్ తీసుకోమంటారంటే కొంచెం ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉండేవాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే 12 వారాలతో స్టాప్ చేసేవచ్చు మనం ఇది. అయితే మనకి రోజుకి 400 mMHg తీసుకోవాలి. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిన నుంచి 12 వారాల వరకు తీసుకుంటే మనకి ఫోలిక్ యాసిడ్ లోపం అనేది బేబీకి అనేది రాదు. సో ఈ ఫోలిక్ యాసిడ్ లోపం వస్తే బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే న్యూరల్ ట్యూబ్ ఎన్టీడీ అంటారు కదా, న్యూరల్ ట్యూబ్ లోపాలు అంటారు. సో ఈ న్యూరల్ ట్యూబ్ లోపాల వల్ల ఏంటంటే వెన్నుముక, మెదడు, ఈ పుర్రె ఇవన్నీ కూడాను చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అంటే మైండ్ పరంగా డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది, వెన్నుముక సమస్యలు అనేది వస్తాయి మనకి. అలాగే మైండ్ డెవలప్మెంట్ కూడా అంతగా సరిగ్గా యాక్టివ్గా ఉండరు. అలాగే ఇంకొక మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే బర్త్ డిఫెక్ట్స్ అనేది వస్తాయి. అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో లోపాలు వస్తాయి. కొంతమందికి చీలికి ముక్కు, చీలికి పెదవులు, 5 ఫింగర్స్ లాగా, 6 ఫింగర్స్ లాగా, సో కొంచెం ఫేస్ పక్కకి ఇలా ఉన్నట్టుగా, ముక్కు ఇలా పక్కకు ఉన్నట్టుగా, అంటే చాలా పలు రకాలు ఉన్నాయి. బర్త్ డిఫెక్ట్స్ అంటే 1, 2 కాదు, డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి. సో ఆ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి, ఈ న్యూరల్ ట్యూబ్ లోపాలు కూడా వస్తాయి, ఎన్టీడీ లోపాలు. అంటే మెదడు, వెన్నుముక, పుర్రె ఈ సమస్యలు మెయిన్గా వస్తాయి. అండ్ ఆఫ్టర్ బర్త్ డిఫెక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి అవి రాకుండా ఉండడానికి ఏంటంటే ప్రతి ఒక్క డాక్టర్ కానీ, ఇప్పుడు ఆశా వర్కర్స్ కానీ, ఇక్కడ ఉంటారు కదా ఊర్లో అంగన్వాడీ సెంటర్స్, వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే బేబీకి ఎలాంటి బర్త్ డిఫెక్ట్స్ రాకుండా ఫస్ట్ ట్రైమెస్టర్లోనే వాటిని అవాయిడ్ చేయడం కోసం. సో అది అందుకని ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు కూడాను ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ఇవి స్మెల్ వస్తాయి, వేసుకోవడానికి ఇష్టం ఉండదు, వామిటింగ్లా ఉంటుంది, వికారంలా ఉంటుంది, బట్ ఇవి వేసుకుంటే మీ బేబీని మీరే సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ లేదా 12 వారాల వరకు కూడా యూజ్ చేస్తే బెటర్. అయితే మనకి ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల బేబీకి ఎలాంటి లాభాలు అనేది చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొత్త కణాలని, అంటే బాడీలో కొత్త కణాలని అభివృద్ధి చేపిస్తుంది. అంటే బేబీకి ఏంటంటే కొత్త కణాలు అభివృద్ధి చేపించి, అలాగే ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు కదా, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మనకి 12 వారాల నుంచి ఆల్మోస్ట్ మనకి బేబీ ఫామ్ అయిన తర్వాత మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఈ ఎర్ర రక్త కణాలు మంచిగా బేబీకి ఉన్నాయనుకోండి, బ్లడ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది, బాడీ పార్ట్స్కి అన్నిటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా మంచిగా జరుగుతుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే బర్త్ డిఫెక్ట్స్ మనం ఎలాగో అరికడతాం.
దీనివల్ల ఇవి తీసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్ అలాగే కొత్త కణాలు కూడా అభివృద్ధి అనేది చెందుతుంది. అండ్ ఆల్సో మనకి రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ పవర్ని అనేది కూడా పెంచుతుంది ప్రెగ్నెన్సీలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చెయ్యండి. అయితే మనకి ఓన్లీ ట్యాబ్లెట్స్ పరంగానే తీసుకుంటే బెటరా అని అడగొచ్చు. సో మనకి ట్యాబ్లెట్స్ ఎంత ముఖ్యమో తీసుకునే ఫుడ్ కూడా అంతే ముఖ్యము. సో మనకి ఫోలిక్ యాసిడ్ ఫుడ్ అనేది చాలా రకాల్లో ఉంటుంది. మెయిన్ వచ్చేసరికి పాలకూర ఉంటుంది కదా, ఈ పాలకూరలో ఎక్కువగా మనకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. కాబట్టి పాలకూర అనేది మనకి 4th మంత్ నుంచి ఎక్కువగా యూస్ చేయండి. 4th మంత్ నుంచి ఎక్కువగా యూస్ చేస్తే అందులో ఉండే పోషక గుణాలన్నీ కూడా బేబీకి ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే విధంగా యూస్ చేస్తుంది. కాబట్టి పాలకూర అనేది అంటే కొంతమంది దొరకకపోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఫుడ్ ఐటమ్స్ ప్లేలిస్ట్ అనేది ఇస్తాను. సో అంటే ఈ మనకి ఫోలిక్ యాసిడ్ అనేది ఎందులో ఉంటుంది, ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది, ఏవి తింటే బేబీకి అనేది ఈ ఫోలిక్ యాసిడ్ అందుతుంది అనే దాని గురించి నేను వీడియోస్ అనేది చాలా చేశాను, ఫుడ్ ఐటమ్స్. సో ప్రెగ్నెన్సీ ఫుడ్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలా డైట్ మెయింటైన్ చేయాలి, ఏ డైట్ తీసుకోవాలి, ఏ డైట్ తినకూడదు, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా ప్రెగ్నెన్సీలో చాలామందికి ఏం తింటే ఏమవుతుందో, ఏమైనా అబార్షన్ అవుతుందా, ఏమైనా స్పాటింగ్ అవుతుందో, ఏమైనా మిస్క్యారేజ్ అయిపోతుందో, లేకపోతే బ్లీడింగ్ అయిపోతుందో అని రకరకాల డౌట్స్, సందేహాలన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుందనే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఇలాంటివన్నీ కూడా నేను డిస్కషన్ అనేది చేశాను. ఆ వీడియోస్లన్నిటిలో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అనేది చూడండి. సో మన ఈ ఫోలిక్ యాసిడ్ గురించి వస్తే దీంట్లో ఇవి అంటే మన ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్తో పాటు ఫుడ్ కూడా తినాలి. ఫోలిక్ యాసిడ్ ఎందులో ఉంటుందో ఆ ఫుడ్ తింటేనే మీకు కొంతవరకు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి అయితే మనకి దీనివల్ల యూజెస్ ఏంటనేది అన్నీ మీకు చెప్పాను. సో న్యూరల్ ట్యూబ్ డిసీజెస్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే వెన్నుముక, మెదడు, పుర్రె ఈ న్యూరల్ ట్యూబ్ డిసీజెస్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఎర్ర రక్త కణాల అభివృద్ధి కూడా చెందుతుంది. సో బేబీకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మంచిగా డెవలప్మెంట్ అయ్యాయి అనుకోండి, ఆఫ్టర్ డెలివరీ అంటే పెరుగుతునే కొద్ది కూడా వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది. కడుపులో ఉండేటప్పుడు ఎర్ర రక్త కణాల అభివృద్ధి అనేది చాలా మంచిగా ఉండాలి. అంటే అందరు బేబీస్కి ఎర్ర రక్త కణాల అభివృద్ధి అవుతాయి, బట్ బాగా ఇంక్రీజ్ అయ్యి మంచిగా అభివృద్ధి చెందే ఉంటే అవి ఆఫ్టర్ లైఫ్ స్టైల్లో కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎలా అంటే చిన్న విషయానికి చలి వస్తే వణికిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే చిన్న అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆఫ్టర్ వాళ్ళు పెరుగుతునే కొద్ది కూడా ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.